if V of f be a vector space, V of f be vector space, a non-empty set W subset are equal to V, then the necessary and sufficient condition for W be a vector space of V is if A comma B belongs to F, alpha comma beta belongs to W implies A alpha plus B beta belongs to W. ఇది థీరం. సో ఈ థీరం ఏం చెప్తుంది? V అనేది ఒక వెక్టార్ స్పేస్ తీసుకోండి, W అనేది సబ్సెట్ దేనికి వీకి సబ్సెట్ W. నెససరీ అండ్ సఫిషియంట్ కండిషన్ ఫర్ W ఈజ్ ఏ వెక్టార్ సబ్స్పేస్ ఆఫ్ V. వెక్టార్ సబ్స్పేస్ ఆఫ్ V. W అనేది వీకి వెక్టార్ సబ్స్పేస్ అవ్వాలంటే కండిషన్ ఏంటి? ఏ కామా బి స్కేలర్స్ అయితే, ఆల్ఫా కామా బీటా వెక్టార్స్ అయితే లీనియర్ కాంబినేషన్ ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా డబ్ల్యూలో ఉండాలి అని మనం ప్రూవ్ చేయాలి. నెససరీ అండ్ సఫిషియంట్ అంటే ముందు మనం నెససరీ కండిషన్ తీసుకోవాలి, అంటే డబ్ల్యూ అనేది వెక్టార్ స్పేస్ మనం తీసేసుకుని ఈ కండిషన్ ప్రూవ్ చేయాలి. రెండో కేసులో ఈ కండిషన్ తీసుకుని వెక్టార్ స్పేస్ అని ప్రూవ్ చేయాలి. ప్రూఫ్. సో జాగ్రత్తగా వినండి, ముందు ఇచ్చింది రాయాలి. గివెన్ W is V of f is a vector space. ఓకేనా? ఇంకేమి ఇచ్చారు? నాన్ ఎంప్టీ సెట్ W సబ్సెట్ V అని ఇచ్చారు. ఫస్ట్ నెససరీ కండిషన్ తీసుకుందాం. కండిషన్స్ ఆర్ నెససరీ. కండిషన్ నెససరీ అంటే మనం W అనేది సబ్స్పేస్ అని తీసుకుందాం. Consider W is subspace of V. సబ్స్పేస్ అని తీసుకుందాం. మనం ఇంప్రూవ్ చేయాలి. We have to prove that మనం ఇంప్రూవ్ చేయాలి. If A comma B belongs to alpha comma beta belongs to W implies A alpha plus B beta belongs to W అని మనం ప్రూవ్ చేయాలి. ఇది కదా మనం ప్రూవ్ చేయాలి. W అని సబ్స్పేస్ అని మనం తీసుకుని ఇది ప్రూవ్ చేయాలి. అలా చూడండి, ఇక్కడ చూడండి, W అనే సబ్స్పేస్ కదా. సిన్స్ W is subspace ఆఫ్ V, సబ్స్పేస్ కాబట్టి ఇది కూడా వెక్టార్ స్పేసే, W కూడా వెక్టార్ స్పేసే అవుతుంది. కాబట్టి స్కేలార్ మల్టిప్లికేషన్లో క్లోజ్డ్ అవుతుంది. అంటే ఏం చెప్పచ్చు? W ఈజ్ క్లోజ్డ్ అండర్ స్కేలార్ మల్టిప్లికేషన్. స్కేలార్ మల్టిప్లికేషన్లో క్లోజ్డ్ అవుతుంది. అంటే రెండో కండిషన్ V కామా ప్లస్ ఎబిలియన్, రెండోది A బిలాంగ్స్ టు F, ఆల్ఫా బిలాంగ్స్ టు V ఇంప్లైస్ A ఇంటూ ఆల్ఫా బిలాంగ్స్ టు V అవ్వాలి. అది స్కేలార్ మల్టిప్లికేషన్ క్లాజర్ లాని సాటిస్ఫై చేయాలి. అవునా కదా? సో ఇక్కడ సిన్స్ W ఈ సబ్స్పేస్ ఆఫ్ V స్కేలార్ మల్టిప్లికేషన్, అంటే ఇక్కడ A బిలాంగ్స్ టు F, ఆల్ఫా బిలాంగ్స్ టు W ఇంప్లైస్ ఏం చెప్పచ్చు? స్కేలార్ మల్టిప్లికేషన్ A ఇంటూ ఆల్ఫా కూడా Wలో ఉంటుంది. ఇది కదా సెకండ్ కండిషన్. వెక్టార్ స్పేస్ అయినప్పుడు ఈ సెకండ్ కండిషన్. అలాగే B బిలాంగ్స్ టు F, beta belongs to W implies B beta belongs to W. అదమ్మా. ఇప్పుడు W అనేది W కామా ప్లస్ ఎబిలియన్ గ్రూప్ అవుతుంది కదా. రెండు కండిషన్లు కదా సబ్స్పేస్ అంటే. ఎబిలియన్ గ్రూప్ అవ్వాలి, స్కేలార్ మల్టిప్లికేషన్ క్లోజ్ అవ్వాలి. ఇదిగో స్కేలార్ మల్టిప్లికేషన్ క్లోజ్కి రెండు కండిషన్ రాసాం. సిన్స్ W కామా ప్లస్ ఈజ్ ఎబిలియన్ గ్రూప్ ఈజ్ ఎబిలియన్ గ్రూప్ కాబట్టి క్లాజర్లో సాటిస్ఫై చేస్తుంది. ఏ ఆల్ఫా బిలాంగ్స్ టు W, B alpha B beta belongs to W,
ఇంప్లైస్ క్లాజర్లో ఏం చెప్తుంది, రెండు ఎలిమెంట్ సెట్లో తీసుకుంటే ఆ రెండు కలిపినా కూడా అదే సెట్లో ఉంటాయి. ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా ఆల్సో బిలాంగ్స్ టు డబ్ల్యూ క్లాజర్లో. సో మనం ఏం ప్రూవ్ చేస్తాం చూడండి, వీ హ్యావ్ టు ప్రూవ్ ఎగ్జాక్ట్గా ప్రూవ్ చేయాలి. వచ్చింది లేదా, ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ. అది ఫస్ట్ పార్ట్ ప్రూవ్ అయింది. ఓకేనమ్మా, రాసుకోండి. సెకండ్ పార్ట్ ప్రూవ్ చేద్దాం. ఎట్టాగయ్యా శివ శివ నీవన్నీ వింత ఆటలే, పుట్టుక చావు యాతనాను రాసేను దుటి రాతలే. సో నెక్స్ట్ సఫిషియంట్ కండిషన్ తీసుకోవాలి. సఫిషియంట్ కండిషన్ ఇప్పుడు మనం డబ్ల్యూ అనేది సబ్స్పేస్ అని తీసుకుని ఏ ఆల్ఫా ప్లస్ బీ బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ అని ప్రూవ్ చేస్తాం. ఈసారి ఏ ఆల్ఫా ప్లస్ బీ బీటా డబ్ల్యూ అని బిలాంగ్స్ టు డబ్ల్యూ తీసుకుని డబ్ల్యూ అనేది సబ్స్పేస్ అని ప్రూవ్ చేయాలి. దీనికోసం చూడండి, కన్సిడర్ మనం ఏ కన్సిడర్ చేయాలి, ఏ కామా బి బిలాంగ్స్ టు ఎఫ్, ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ ఇంప్లైస్ ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ అని మనం తీసుకోవాలి. కన్సిడర్ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్, మనం ఏం ప్రూవ్ చేయాలి, వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ డబ్ల్యూ ఈజ్ సబ్స్పేస్ ఆఫ్ వి. డబ్ల్యూ అనేది సబ్స్పేస్ అని ప్రూవ్ చేయాలి. సబ్స్పేస్ అవ్వాలంటే రెండు కండిషన్లు, ప్లస్లో ఎబిలియన్, మల్టిప్లికేషన్లో క్లోజర్లో సాటిస్ఫై చేయాలి. అవునా కదా, అదిగా చెప్పుకున్నాం. అయితే ఇక్కడ ఎలా చేస్తాం చూడండి, ఇక్కడ లెట్ ఏ ఈక్వల్ టు 1 బి ఈక్వల్ టు -1 తీసుకున్నాం. లెట్ ఏ ఈక్వల్ టు 1 బి ఈక్వల్ టు -1. అప్పుడు ఏమవుతుంది, ఏ ఇంటూ 1 ఏ, బీటా బదులు -1 బి బదులు -1 మైనస్ బీటా, సారీ ఏ బదులు 1 కదా, ఆల్ఫా మైనస్ బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ సబ్సెట్ వి అని వాడు ఇచ్చారు. అలాంటి డబ్ల్యూ సబ్సెట్ వి అని. ఇప్పుడు మనకి ఇక్కడ ఒక థీరం ఉంది, హెచ్ సబ్సెట్ జీ అవుతూ ఏ సర్కిల్ బి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ అయింది అనుకోండి. అప్పుడు దీని అర్థం ఏంటంటే హెచ్ ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ జీ. ఇది ఈ థీరం అన్నమాట. సో ఈ థీరం ఏం చెప్తుందంటే హెచ్ సబ్సెట్ జీ అవుతూ అవ్వాలి. హెచ్ సబ్సెట్ జీ అవుతూ ఏ సర్కిల్ బి ఇన్వర్స్, సర్కిల్ వల్ల ఆపరేషన్ ఏదైనా తీసుకోవచ్చు, ప్లస్ తీసుకోవచ్చు, మైనస్ తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. ఏ సర్కిల్ బి ఇన్వర్స్ హెచ్ అయితే హెచ్ అనేది సబ్ గ్రూప్ అవుతుంది జీకి. ఇక్కడ చూడండి, ఇదే కండిషన్ మీకు అప్లై చేయాలి. డబ్ల్యూ సబ్సెట్ బి, ఇగో హెచ్ సబ్సెట్ జీ, ఏ సర్కిల్ బి ఇన్వర్స్ ఇగో ఆల్ఫా మైనస్ బీటా బిలాంగ్స్ టు హెచ్ బిలాంగ్స్ టు డబ్ల్యూ అయితే హెచ్ ఈజ్ సబ్ గ్రూప్ ఆఫ్ జీ. అంటే అర్థం ఏంటి, డబ్ల్యూ ఈజ్ అంటే డబ్ల్యూ కామా ప్లస్ ఈజ్ సబ్ గ్రూప్ ఆఫ్ ఇక్కడ జీ వదిలే ఉంది వి కామా ఎబిలియన్ గ్రూప్ వి కామా ప్లస్ అనేది ఆల్రెడీ ఎబిలియన్ గ్రూప్ కదా, ఎందుకంటే వి కామా ప్లస్ అనేది వి అనేది వెక్టార్ స్పేస్ కాబట్టి వి కామా ప్లస్ ఎబిలియన్ గ్రూప్. ఎబిలియన్ గ్రూప్ ఇది సబ్ గ్రూప్ కాబట్టి ఇది కూడా ఎబిలియన్ గ్రూప్. దేర్ఫోర్ డబ్ల్యూ కామా ప్లస్ ఈజ్ ఎబిలియన్ గ్రూప్. అది వెక్టార్ స్పేస్ అవ్వాలంటే ఫస్ట్ కండిషన్ ఎబిలియన్ గ్రూప్ అని ప్రూవ్ చేయాలి. వస్తుంది లేదా, డబ్ల్యూ కామా ప్లస్ ఎబిలియన్ గ్రూప్. ఎలా ఎబిలియన్ గ్రూప్ అయింది, ఏ బదులు 1 తీసుకుని బి బదులు -1 తీసుకుంటే ఆల్ఫా మైనస్ బీటా బిలాంగ్స్ డబ్ల్యూ సబ్సెట్ వి. మనకి థీరం ఏంటి, ఏం చెప్తుంది, జీలో కనుక హెచ్ ఉంటూ హెచ్ సర్కిల్ బి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ అయితే హెచ్ ఈజ్ సబ్ గ్రూప్ అవుతుంది. అదే కండిషన్కి అప్లై చేస్తే డబ్ల్యూ కామా ప్లస్ సబ్ గ్రూప్ ఆఫ్ వి కామా ప్లస్ ఎబిలియన్ గ్రూప్ కాబట్టి డబ్ల్యూ కామా ప్లస్ కూడా ఎబిలియన్ గ్రూప్. రెండో కండిషన్ ఏంటి, స్కేలార్ మల్టిప్లికేషన్ క్లోజ్ అవ్వాలి. రెండో కండిషన్, సో రెండో కండిషన్లో ఇక్కడ
దీని 1 అనుకోండి ఈ కండిషన్ని 1 ఎంప్లాయీస్ అని రాసుకోండి. రెండో కండిషన్లో నేను b ఈజ్ ఈక్వల్స్ టు 0 అనుకోండి. b బదులు 0 తీసుకోండి. b బదులు 0 అప్పుడు ఇది ఏమవుతుంది 1 ఎంప్లాయీస్. సో a కామా 0 బిలాంగ్స్ టు f 1 ఎంప్లాయీస్. తర్వాత ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు w ఎంప్లాయీస్ a ఇంటూ ఆల్ఫా ప్లస్ b బదులు 0గా తీసుకున్నాం 0 ఇంటూ బీటా బిలాంగ్స్ టు w అంటే ఏ ఆల్ఫా 0కి లేకపోయే వాల్యూ ఉంది బిలాంగ్స్ టు w. ఏ ఆల్ఫా బిలాంగ్స్ టు w అంటే a బిలాంగ్స్ టు f ఆల్ఫా బిలాంగ్స్ టు w ఎంప్లాయీస్ రెండు మల్టిప్లై చేస్తే బిలాంగ్స్ టు w. దేర్ఫోర్ ఏం చెప్పచ్చు w ఈజ్ క్లోజ్డ్ అండర్ స్కేలార్ మల్టిప్లికేషన్. సో ఇప్పుడు దీని అర్థం ఏంటి w కామా ప్లస్ ఏబీ ఏం గ్రూప్ అయింది క్లోజ్ అయింది. దేర్ఫోర్ ఏం చెప్పచ్చు w కామా ప్లస్ ఈజ్ subspace of vector space v comma plus ఇవన్నీ ప్రూవ్ చేయాలి. hence proof ఇది థీరం రాసుకోండి. ఇది వీడియోలో పడదు. సఫిషియంట్ కండిషన్ అని రాసుకోవాలి. ఇక్కడ పడకపోతే